అందరూ ఫోర్త్ సిటీ అనేలాగా అందరూ అటువైపే చూస్తున్నారు. అవునండి. ఒకటి బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే. ఈ రెండు కాకుండా ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కడ మంచి ప్లేసులు లేవా, మంచి లొకేషన్ లేవా? ఎందుకు లేదు సార్? మీరు నిజమేనా నేను అడిగింది వాస్తవం? 100%. వరంగల్ హైవే తీసుకోండి, అవును. ఖమ్మం తీసుకోండి, అటు విజయవాడ హైవే తీసుకోండి, రైట్. బాంబే హైవే తీసుకోండి. ఇది మార్కెట్ అని పడిపోయిందా ఏంటి? మార్కెట్ ఏం పడిపోదండి. మార్కెట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. 100%. సో అందరూ ఇప్పుడు ఏంటంటే ఫోర్త్ సిటీ అనౌన్స్ చేయగానే అందరూ అటువైపే తీసుకోవాలి, అందరూ అక్కడే ఇన్వెస్ట్ చేయాలి. ఎస్. ఒకసారి రేట్లు పెరిగిపోతున్నాయి. మీరు అన్నట్టు ఇప్పుడు అక్కడ హైప్ క్రియేట్ అయిపోయింది. అవును. ఫోర్త్ సిటీ అనేసరికి ఇప్పుడు ఏమైంది, ఒకప్పుడు 10,000 దొరికే గజము ఈ రోజు 20,000 అయిందండి. డబుల్ అయిపోయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫోర్త్ సిటీ హైప్ క్రియేట్ అయిపోయింది. నేను ఇందాక చెప్పాను కదా, రియల్ ఎస్టేట్ ఇస్ అ మ్యాజిక్. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. ఈ రోజు 10,000 తీసుకున్న గజం ₹1,00,000 కూడా అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ ఏదైనా మంచి ప్రాజెక్టు అలాంటిది ఏమైనా గవర్నమెంట్ ఏమైనా డిసిషన్ తీసుకుంది అనుకోండి, డెఫినెట్గా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది అసలు ఒక ప్లాటినంతో పోల్చొచ్చండి. అలాంటి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో అందుకే ఏమంటున్నా, ఏదో లైక్ బెంగళూరు హైవేనో లేకపోతే శ్రీశైలం హైవేనో ఉంది అలా కాదు. ఇక్కడ భూమి పరిసరాల బట్టి డెవలప్మెంట్ వస్తుందండి, అప్రిషియేషన్ అనేది. Yes, sir. ఎంతసేపు హైప్ మీద రాదండి అప్రిషియేషన్ అనేది. ఇప్పుడు సపోజ్ ఒక పల్లెటూరు ఉందండి, పల్లెటూరులో మెయిన్ రోడ్డుకి ఒక రేట్ ఉంటుందండి. ఓకే, ఒక గుంటకి లెట్సే ఒక 10 లక్షలు ఉంటే అదే ఊర్లో లోపలికి వెళ్తే 5 లక్షలు కూడా గుంట దొరుకుతుందండి. అంటే మరి అది ఊరు అంతా ఒకటే కదండి. మరి అక్కడ మరి ఎందుకు 10 లక్షలకు అమ్మట్లేదు వాళ్ళు లోపల? మరి రోడ్డు మీద 10 లక్షలకు అమ్ముతున్నారంటే ఎప్పుడైనా సరే అది పరిసరాల మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ ఉన్న కనెక్షన్స్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది, పక్కన రెసిడెన్సెస్ ఎలా ఉన్నాయి, కమర్షియల్ జోన్స్ ఎలా ఉన్నాయి, కమర్షియల్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి అక్కడ అనే దానిపైన రేట్ ఎప్పుడు డెవలప్ అవుతూ ఉంటుంది. కానీ ఏదో హైప్ క్రియేట్ అయిన వల్ల దాన్ని బట్టి రేట్స్ పెరగవు. ఇప్పుడు ముంబై హైవే ఉందండి, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ హైవే. Yes. అక్కడ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, అద్భుతమైన రిటర్న్స్ మీకు వస్తాయి. వరంగల్ హైవే ఉంది, మామూలు ఎయిర్పోర్ట్ ఇచ్చారు మొన్న అనౌన్స్మెంట్ అయింది. ఓకే, ఇమీడియట్గా వర్క్ కూడా స్టార్ట్ చేద్దామని మాట్లాడుతూ ఉన్నారు. వరంగల్ కూడా చాలా ఎక్సలెంట్గా మారబోతుంది ఆ హైవే అనేది కూడా. ఎక్కడైనా సరే లొకాలిటీ బట్టి, డెవలప్మెంట్స్ బట్టి, ఆ సరౌండింగ్స్ బట్టి రేట్లు పెరుగుతాయండి. ఏదో జస్ట్ శ్రీశైలం హైవేలోనే రేటు పెరుగుతాయి అన్నది అది లేదు. ఎందుకంటే ఇప్పుడు లెట్సే ఒకప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాను సార్, కోకపేట అండి. కోకపేట ఒకప్పుడు ఏముండే, నథింగ్. ఈరోజు ఎంతగా డెవలప్మెంట్ అయిపోయింది. చాలా కోకపేటలో ఎకరం 100 కోట్లు అని చెప్పి మనం విన్నాం ఆల్రెడీ ఆప్షన్లో. నియోపోలిస్. కూకట్పల్లి ఏముందండి ఒకప్పుడు? కూకట్పల్లి ఏముంది? ఏం లేదు. జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ 2,80,000కి గజం అమ్మాడానండి. ఎక్కడ? కూకట్పల్లిలో 2,80,000కి ఒక గజం అమ్మడం జరిగింది కూకట్పల్లిలో. మరి ఏముంది? ఏమీ లేదు ఒకప్పుడు. మరి ఈ రోజు అంత రేటు ఉంది అంటే అక్కడ ఏమైనా కూకట్పల్లి ఏమైనా కంపెనీస్ ఉన్నాయా? మరి ఏం లేవు. అక్కడ ఉండే సరౌండింగ్స్, డెవలప్మెంట్స్, అక్కడ నుంచి కనెక్టివిటీ, అక్కడ ఉండే మెట్రో కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, షాపింగ్ కాంప్లెక్సెస్, తర్వాత నివసించే జనాలు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఇవన్నిటి మీద ఆధారపడి రేటు పెరుగుతుంది ఎప్పుడైనా. కానీ ఏదో హైప్ క్రియేట్ అయిందని చెప్పేసి హైప్ వెనుక మీరు పరిగెట్టకండి దయచేసి. ఓకే, నేను అడిగే ప్రశ్న మిమ్మల్ని ఎవరు అడుగుంటారనుకుంటున్నా. ఇప్పటి వరకు మీకు ఏజెంట్కి ట్రైనింగ్లు ఇచ్చారు, కంపెనీకి ట్రైనింగ్ ఇచ్చారు. ఎప్పుడన్నా కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడదాం అని చెప్పి ఆలోచన ఏమైనా వచ్చిందా? నాకు తెలిసి ఇంతవరకు ఎవరు ఇది చేయలేదు అనుకుంటా. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చాలా మంది ఉంటారు. కరెక్ట్ అండి. ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి, దాన్ని కూడా మనం ట్రైనింగ్ తీసుకుందాము. ఇదేనే కాదు, ఇది రియల్ ఎస్టేట్ అని కాదు, అదర్ వేరే ఇన్వెస్ట్మెంట్స్ కూడా. అలాంటి ఆలోచన ఎప్పుడైనా చేశారా మీరు? అలా అసలు వచ్చిందా మీకు? ఎస్ అండి. అయితే ఒక ఎంప్లాయీస్ మార్కెట్లో లేదు ఇంతవరకు. లేదు. అయితే నేను ఒక ఎంప్లాయీస్ చేస్తున్నాను ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ సెషన్. ఐఏఎస్ అంటే మీకు ఇప్పుడు డిఫరెంట్ వినడానికి వేరే. ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ సెషన్ అంటారు దీన్ని. అంటే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు మీరు అన్నారు కదా ట్రైనింగ్ పెడితే ఎలా ఉంటుంది వాళ్ళకని. ఎస్, అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే అందరి దగ్గర డబ్బు ఉంది ఈరోజు. డబ్బులు అని ఎవరు చెప్పండి, చాలా మంది డబ్బు ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. కరెక్ట్. ఆ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి తెలుసో తెలియకో ఎవడికి అప్పులు ఇవ్వటం, అదంతా ఆడోడ గొట్టేసి వెళ్ళిపోవటం. నిజమే కదా, వాస్తవం కదా. అవునండి. వీళ్ళు సొంతంగా ఏదో చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేయాలో అర్థం కాదు. అవును. ఇలాంటి వాళ్ళందరికీ ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్ చేసే అవకాశం. కానీ మీరు నేను చెప్పింది ఊరికే ఒక మాటలోనే ఉంటుంది, కానీ మార్కెట్లో ఒకసారి వెళ్ళి చూడండి, ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. డబ్బు ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియట్లేదు, ఏం బిజినెస్ చేయాలో తెలియట్లేదు, ఓ ప్లానింగ్ లేదు. కరెక్ట్ అండి. నిజమే కదా? నిజమే అండి, 100% ఉంది అది. సో అలాంటి వాళ్ళకి మీరు అన్నట్టుగా ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ సెషన్స్ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు. కొద్దిగా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎక్స్పర్ట్స్, అలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు ఒకసారి? సో మీరు ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ సెషన్స్లో మేము పెడతా ఉంటాము, మీరు పాల్గొనండి. పాల్గొన్న తర్వాత మీకు ఏదైనా డౌట్స్ కానీ క్వేరీస్ కానీ ఏదైనా ఉన్నాయనుకుంటే యూ కెన్ అప్రోచ్ అస్.
సో డెఫినెట్గా మీ అన్నీ మేము క్లారిఫై చేసి బిజినెస్ ప్లాన్ ఇస్తారా? బిజినెస్ ప్లాన్ అన్నీ కూడా ఏదైనా సరే చేసి మేము ముందుకు నడిపిస్తాం. ఎందుకంటే నేను ఇప్పుడు బిజినెస్ కోచ్ కూడా ఉన్నానండి నేను. సో నేను ఎందుకంటే కంపెనీస్కి నేను మెంటరింగ్ చేస్తూ ఉంటాను. కంపెనీస్కి ఎలా వెళ్ళాలి అనే దాంట్లో నేను గైడెన్స్ ఇస్తూ ఉంటాను, డైరెక్షన్ ఇస్తూ ఉంటా, నర్చరింగ్ చేస్తూ ఉంటాను వాళ్ళని. సో అలాంటి వాళ్ళకి నేను ఒక బిజినెస్ ఐడియాతో రండి మీరు, లేదు అంటే బిజినెస్ ఐడియా తీసుకోండి, ఎలా చేస్తే బాగుంటుంది అనే దానిపైన డెఫినెట్గా మనం ముందుకెళ్ళొచ్చు. దాన్ని బట్టి లక్షల మంది ఉన్నారు సార్ వెయిట్ చేస్తున్నారు తెలుసా మీకు? చాలా మంది ఉన్నారు. లక్షల మంది, చాలా మంది కాదు. ఎస్, డబ్బుండి ఏం చేయాలి అంటే బిజినెస్ చేయాలనుకుంటారు, అవునండి. ప్లానింగ్ లేదు, అవునండి. గైడ్లైన్స్ లేక స్టాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు చాలా మంది నాకు మాట్లాడుతుంటారు, నా దగ్గర ₹1 కోటి ఉన్నాయి, ఏం చేద్దాం బిజినెస్ అని ఐడియా అంటే చెప్పు. మ్యాక్సిమం అంటే ఏం చెప్తారు, రెస్టారెంట్స్, అవును. ఈ చిన్న చిన్న బిజినెస్ చెప్తారు. ఇవి కాకుండా అంతకు మించి చాలా ఉన్నాయి. చాలా ఉంటాయి. చాలా మంది వెనుక పరిగెట్టేది మీరు అన్నట్టుగా ఫస్ట్ ఫుడ్ బిజినెస్ గుర్తొస్తుంది ఎవరికైనా. అవును, ఈ మధ్యలో అంతే ఏమంటే ఫుడ్ బిజినెస్ అని ఏం లేవా Yeah. మార్కెట్ లో? చాలా ఉంటాయి సార్, ఎందుకు సో చాలా అవేర్నెస్ తీసుకున్నారు చాలా రకాల ఈ విషయంలో businesses మటుకు. అవును. చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. మంచి గైడ్లైన్స్ ఇస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ మంచి గైడ్లైన్స్ ఇవ్వటమే మన బాధ్యత. కరెక్ట్. దానికోసం మీరు ఏమైనా ప్రయత్నాలు మొదలు పెడితే ఖచ్చితంగా దాని మీద ఒక రోజు స్పెషల్ ప్రోగ్రామ్ చేద్దాం. చేద్దాం తప్పకుండా. సో ఇప్పటి వరకు మీరు చూసింది వేరు, నాకు తెలిసి మార్కెట్లో ఇంతవరకు లేదనుకుంటున్నాను. మరి నేను ఉందే, మీరు ఏమైనా చూసారా? ఏదండి ఇట్లా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడితే ఎలా ఉంటుంది? అలాంటిది ఇప్పటివరకు అయితే లేదు. అవును. అంటే ఇప్పుడు కొంతమంది బిజినెస్ ఐడియాస్ తీసుకుంటున్నారు, కొంతమంది ఎక్స్పర్ట్స్ నుంచి తీసుకోవటం వేరు, ట్రైనింగ్ ఇవ్వడం వేరు. ట్రైనింగ్ పెట్టి వేరు. సో మనం పెట్టొచ్చు, మనకున్న బడ్జెట్ లో అసలు దీన్ని ఎలా ఒక డిజైన్ చేసి ఇవ్వటం అనేది వేరు. చేద్దాం. ఈ బిజినెస్ చేస్తే ఇది ఈ బడ్జెట్ లో నీకు ఇంత ప్రాఫిట్స్ ఉంటాయి, ఓకే ఇంత టైం వర్క్ చేయాలి, దీని మీద ఇంత ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అవును, ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా రెస్పాన్స్ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. 100% సార్, అది ఇటు ప్రోగ్రామ్, అది అసలు దాంట్లో డౌటే లేదు. Hmm. ఎందుకంటే మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరి కళ ఏముంటుందండి, సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలి, కష్టపడి పైకి రావాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి అంతే. అంతే. ఫస్ట్ ఆలోచన బిజినెస్ స్టార్ట్ చేయాలి. జాబ్లు ఇప్పుడు ఏం కదా ఆ. అంతా శాలరీ ఇస్ అ డ్రగ్ అండి, అవును. శాలరీ ఇస్ అ డ్రగ్, బట్ బిజినెస్ బిల్డ్స్ ఎ లైఫ్ స్టైల్. అదండి.